సో మొట్టమొదటిగా మనం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మార్పు రాకముందుకు ఏ తరహాలు అయితే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారో మార్పు వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో నిరుద్యోగుల పోరాటం చూసినాం. ముఖ్యంగా నిరుద్యోగులకు అండగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోస్టులు పెంచాలని వాళ్ళ కోసం మీరు కూడా అండగా ఉండి పోరాటం చేశారు. ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా ఎక్స్పెక్ట్ చేసిరా మార్పు తర్వాత కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుందని? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి నినాదం పెద్దగా ఇచ్చిండు. రాహుల్ గాంధీని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఏం రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఏమంటారంటే మార్పు రావాలంటే కాంగ్రెస్ పోతేనే మాకు మార్పు. ఒకనాడు మార్పు కోసం కాంగ్రెస్ రావాలన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ మార్పు రావాలంటే కాంగ్రెస్ పోవాలనే కాడికి తీసుకొచ్చారు. రెండోది ఏంటంటే వచ్చినటువంటి 100 రోజుల్లోనే 2 లక్షల జాబులు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు? రీనోటిఫికేషన్. ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి రీనోటిఫికేషన్. అదేవిధంగా డిఎస్సి సంబంధించింది కూడా కేసీఆర్ ఇచ్చిన దానికే ఇంకొక కొన్ని పోస్టులు కలుపుకొని పెద్దవి అని చెప్తున్నాను. కానీ ఎన్నిటికి ఇచ్చిండు ఇంతవరకు నోటిఫికేషన్లు? అట్లీస్ట్ ఒక 20,000 కూడా నోటిఫికేషన్, 10,000 కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎవరి కోసం? ఎవరి జీవితం మారింది? కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీవితాలు మారినాయి, కాంగ్రెస్లో మంత్రుల జీవితాలు మారినాయి, కాంగ్రెస్ వాళ్ళ జీవితాలు మారినాయి. వీళ్ళ కోసం నిరుద్యోగులు ఆ రోజు మొత్తం కూడా బల్బం కట్టుకొని తిరిగినటువంటి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ జీవితం నీకు 46 జీవో బాధితులు ఉన్నారు. వీళ్ళందరి చుట్టూ తిప్పుకురు. దాదాపుగా వాళ్ళు 4-5 లక్షల మంది ఉండే 46 బాధితులు. మీకు మా కాంగ్రెస్ వస్తే మీకు చేస్తాం, మీకు సబ్ కమిటీ వేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకో న్యాయం చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ సమస్య అట్లనే ఉన్నది, పెండింగే ఉన్నది. ఇప్పుడు పెద్ద అంశం కాదు, ఒక్కరోజు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తే పెద్ద అంశం కాదు. డిఎస్సి వాళ్ళైతే మొత్తుకున్నారు, తల నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. మాకు కొంత గ్యాప్ ఇవ్వంటారు నాయన, మాకు ఇంత సమయం లేదు, టెట్టు మధ్యన ఉన్నది, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉన్నది, ఈ అంశాల మీద దాదాపుగా 9 నోటిఫికేషన్లు ఉన్నాయి, మాకు కొంత సమయం అంటే డిఎస్సి వాళ్ళని నోట్ల మన్ను కొడుతుంది. నువ్వు వచ్చే జాబుల్ని కూడా వాళ్ళ నోట్ల మన్ను కొట్టి తూతూ మంత్రంగా నిర్వహిస్తేవి. ఏడు అంశం మారింది, ఎవరి జీవితం మారింది? గ్రూప్ 1:100 ఇయ్యరు నాయన అంటే గ్రూప్ 1:100 ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో కూడా ఆటలు ఆడుతుండే. గ్రూప్ 1లో పెద్ద స్కామ్లు, గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది. గ్రూప్ 1లో అసలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండో ఆంధ్రోనికి ఇచ్చిండో కూడా అది కూడా సీక్రెట్లో పెట్టిండు. ఎందుకు 1:100 ఇవ్వు? అభ్యర్థులకు ఏం ఇబ్బంది అవుతుంది? ఎవరైనా ఇబ్బంది కోరుకుంటారా? ఎందుకు లీగల్ ఇష్యూ వస్తుందని నువ్వే చెప్తున్నావు. నువ్వు ఫస్ట్ బయటకు రావాలి కదా. సో ఈ అంశాలన్నీ అందరి సమస్యలు అట్నే పెడితే గ్రూప్ 2 అంశం ఏంది? పోస్టులు పెంచే అంశం. పోస్టులు పెంచితే గతంలో గ్రూప్ 2కి 2,000 పోస్టులు పెంచితే గ్రూప్ 3కి 3,000 పోస్టులు పెంచితే అంటే 5,000 పోస్టులు అదనంగా పెరుగుతాయని చెప్పేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా పోయి రోడ్ల మీద కూర్చొని కేసీఆర్ కేఆర్ఎస్ ఫైట్ చేస్తారు. కేసీఆర్ ఒక ఉద్యోగం పోవాలంటే, మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలని మీరు చెప్పినటువంటి వాళ్ళు, మరి ఇలా మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు జాబ్లు అయినా, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు మంత్రులు అయ్యారు, మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి వాళ్ళకి జాబులు? నీ సీటు కోసం నువ్వు కొట్లాడినావు, మా సీట్ల కోసం మేము కొట్లాడినావు. మరి నీకు సీట్ వచ్చింది, మాకు సీట్ రాలే కదా. నీ సీటు కోసం మమ్మల్ని వాడుకున్నావా? పావుగా 30 లక్షల 40 లక్షల మంది నిరుద్యోగులు. టీజీపీఎస్ని ఏమన్నా ప్రక్షాళన చేసినావా? టీజీపీఎస్లో మహేందర్ రెడ్డి, గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎందుకు వచ్చి ఉన్నాడు టీజీపీఎస్ చైర్మన్? ఎందుకు చేసినావు? ఎవరి కోసం చేసినావు? దాంట్లో ఉన్న పేపర్ అమ్ముకున్న ప్రవీణ్ రేణుకి యాడ్ తిరుగుతుంది, అలా బెంజీ కార్లలో ఎందుకు తిరుగుతుంది? పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో, పెద్ద పెద్ద హాల్లో ఫంక్షన్ ఎట్లా చేస్తుంది? జైలుకు పోయి వచ్చిన ఆమె ఎవరు? దీనికి కారణం రేవంత్ కారణం కాదా? ఏది మరి వాళ్ళ మీద చర్యలేంది? ఎంత ప్రక్షాళన చేసినాం? సిట్ కమిటీ ఏమైంది? ఒక్కసారి తీసి బయట పెట్టలేదు కదా. ఈ కమిటీ గీడి దానికి వచ్చింది, ఈ ఉద్యోగాల విషయంలో గిట్లా చేసారని ఎందుకు పెట్టలేదు? మొత్తం దొంగలంతా కూడి డ్రామాలు ఆడుతున్నారు. ఇది కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇంత తక్కువ టైంలో ఇంత విపరీతమైన వ్యతిరేకత, కేసీఆర్ మీద ఏ తరహాలో అయితే వ్యతిరేకత ఉన్నానో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తరహాలో వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి అనేటువంటి సోయి ఎందుకు వస్తుంది అంటారు? అంటే రేవంత్ రెడ్డికి ఒకటే పాలసీ. రేవంత్ రెడ్డికి ఇక్కడ మన ప్రజలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు. కాంగ్రెస్ పార్టీని, కేసీఆర్ని దింపాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కోసారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్ని అనౌన్స్ చేస్తే కనీసం 20 సీట్లు రాకపోవు. ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే 20 సీట్లు రాకపోవు కాంగ్రెస్కు. లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే 15 సీట్లు రాకపోవు. ఇట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ని పెద్దగా రావాలంటే కేసీఆర్ దిగిపోవాలనేటోళ్ళు ఎక్కువైపోయినారు. సో కేసీఆర్ దిగేటప్పుడు ఏం చేశారంటే బ్రోకర్ ప్రచారం, ఏం చేశారంటే బ్రోతల్ ప్రచారం అంటారు కదా. ఏమైంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి
చెప్పేసి ఆ ఇంటి కాకి కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాలొద్దని చెప్పినాడు ఎవరు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్తోని కేసీఆర్ కాలు మొక్కినోడు, కేసీఆర్ నోట్లే అది ఆ స్వీట్ పెట్టినోడు, మరి నీ ఇంట్లో ఎట్లా వాళ్తుండు, నీ ఇంట్లో ఎట్లా జాయిన్ చేసుకుంటున్నావు? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, ఏదేమన్నా మోహన్ రెడ్డి ఎవరు, లేకపోతే వివేకానంద గౌడ్ ఎవరు, వీళ్ళంతా ఎవరు? వాళ్ళంతా కేసీఆర్ మీద ఇంటి కాకులే కదా. ఆ కాకులు వచ్చి నన్ను మళ్ళీ కేసీఆర్ పొడిచినట్టు నేను పొడవబోతురు కదా. ఎందుకు నీకు అర్థం కాలేదు? ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒకటి ఏమంటే స్పష్టంగా డబ్బు మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు. ఆయనకు ఫండ్ కావాలి. ఇప్పుడు దేశ ఎలక్షన్లో వివిధ రాష్ట్రాలలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాలలో రేవంత్ పెద్ద పోటు మొనగాడు, నేను ఇన్ని వేల కోట్లు ఇచ్చిన నా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినని చెప్పుకోవడం కోసం ఇక్కడ ఉన్న బడాబాబులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఇక్కడ ఇది చేయలేదు. నువ్వు అన్నావు 2018లో మంత్రిమండలి విస్తరించలేదు, కేసీఆర్కు బలిచింది, కేసీఆర్ ఇది కేసీఆర్ వెలమదొర అన్నావు. మరి నువ్వే దొరవు ఇసునూరు దొరవా, లేకపోతే రాగిడి దొరవా? నువ్వే దొరవు. నువ్వు ఇప్పుడు ఇస్నూరు దొరలని మేము వినేది. రేవంత్ రెడ్డి కూడా అదే. ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం. మంత్రిమండలి విస్తరణ ఎందుకు చేయలేదు? ఒక విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టలేదు? ఎవడుండి ఇవాళ 30 లక్షల మంది రిప్రజెంటేషన్ విద్యార్థులకు ఎవరు బాధ్యులు? ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? ఒక్కడన్నా ఎమ్మెల్యేలే మొత్తుకుంటారు, మాకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేరా, మేమే మానవర్లు కొడుతుండ్రా, మాకే సమయం ఎట్లా, కేసీఆర్ ముత్తాత వచ్చిండ్రా మనకి ఇప్పుడు అనేది ఎమ్మెల్యేలే మొత్తుకుంటుండే. ఎందుకు ఇంత నీ అంతా అధికారం అయితే ఎప్పుడైతే వచ్చిందో మొత్తం నియంతగా మారిపోయిండు. మొత్తం కూడా బ్రోతల్ వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తుండే రాష్ట్రం.